జూలై 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయండి. అసమర్థ ఎన్టీఏను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ ప్లకార్డ్స్ విడుదల చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే సాయి, అనంతపురం నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శివ, జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్, నెట్ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. దీనికోసం మోడీ పార్లమెంట్లో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. 5 ఏళ్లుగా 65 వివిధ పేపర్ లీకేజీలు జరిగాయని బీహార్ రాష్ట్రంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ లీకేజీల్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని తెలిసినా సరే కేంద్ర విద్యాశాఖ మంత్రి వారిపైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ వంటి కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రైవేటీకరించడానికి, కోచింగ్ సెంటర్ల సంస్కృతిని పెంపొందించడానికి ఎలా ప్రోత్సహిస్తున్నాయో అట్టడుగు విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా మరియు భరించలేనిదిగా చేసిన దేశవ్యాప్తంగా లక్షలాది మంది 77 విద్యార్థులు సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే ముసుగులో మొత్తం పరీక్షా వ్యవస్థ కుప్పకూలింది మరియు నిరవధిక కాలానికి విద్యార్థుల విద్య భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. ఎన్టీఏ కొంతమంది వ్యక్తులపై నిందలు మోపడం మరియు అందుకే విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎన్టీఏ మరియు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఈ వైఫల్యానికి పూర్తిగా అసమర్థులు అయిన ఆర్ఎస్ఎస్ సభ్యులతో ప్రభుత్వ స్థానాలను భర్తీ చేయడమే కారణమని చెప్పాలి. ఎన్టీఏ యొక్క పునరావృత వైఫల్యాలు అపారమైన అనిశ్చితిని, ఆందోళనను సృష్టించాయి మరియు వేలాది మంది ఔత్సాహిక విద్యార్థుల విలువైన సమయాన్ని, శ్రమను మరియు కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేశాయి. జయప్రదం చేయండి.